హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీజ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు సుభాష్ శర్మ గారు. మనకు తెలియని ఎన్నో ధర్మ సందేహాలు ఆయన అడిగి తెలుసుకుందాం. గురుగారు, మంత్రం జపించేటప్పుడు మాల తప్పనిసరా గురుగారు? లేకపోతే మాల లేకపోయినా చేయొచ్చు అంటారా గురుగారు? చాలా మంచి ప్రశ్నమ్మ, తప్పకుండా తెలియజేస్తాను. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహితాం ప్రణతాస్మిత. మనకు మంత్రము అన్నదానికి అర్థం ఏంటంటే, చాలామంది మంత్రదీక్ష చేసేటటువంటి సమయంలో సంఖ్య ఎంతవరకు ఉంటుందో అనేటటువంటి తెలియజేయడానికి మాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇంకోటి, చాలామందికి మంత్రదీక్ష ఉపాసనలా చేస్తూ ఉంటారు. ఉపాసన అంటే అర్థం ఏంటి అంటే, క్రమం తప్పకుండా విధి విధానంగా తన జీవిత కాలంలో ఏ రోజు కూడా మర్చిపోకుండా చేసేటటువంటి మంత్ర జపం ఒకటి ఉంటుంది. దాని 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి గురు ఉపదేశించినటువంటి మంత్రాలు, 2 తన స్వయంకృతంగా తాను ఇష్టమైనటువంటి దైవాన్ని పూజించేటటువంటి మంత్రాలు కొన్ని ఉంటాయి. దానికి వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతిరోజు నేను ఈ సంఖ్యలో నేను మంత్ర జపం చేసుకుంటాను. ఒక మాలకు 108 పూసలు ఉంటాయి కాబట్టి 108 సంఖ్య అనేటటువంటి 9 సంఖ్యను సూచిస్తూ ఉంటుంది. మనకు చాలా మట్టుకు 9 సంఖ్య ఎందుకు అదృష్టము అని అన్నారు అని అంటే గనక, మనకు మహాభాగవతం తీసుకుంటే, మహాభారతం గనక తీసుకుంటే, మనకు భాగవతంలో ఉన్నటువంటి అధ్యాయులు 18. ఆ తర్వాత మహాసంగ్రామం జరిగినటువంటి సంఖ్య 18 అక్షోహిణులు, అంటే అది కూడా 9తోనే సూచించబడుతుంది. అలాగే మనకు ఉన్నటువంటి పురాణాలు 18 అష్టాదశ పురాణాలు, అంటే మనకు 9 సంఖ్య పురాణాలతోనూ అలాగే వేద భాగవతంతోనూ అనుసంధానమైనటువంటిది. కాబట్టి 9 సంఖ్య చాలామంది లక్కీ నంబరు అని విశ్వసిస్తూ ఉంటారు. ఇటు న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నా, ఇటు అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారంగా చూసుకున్నా 9 సంఖ్య శుభ సూచికము అని శాస్త్రం. అలాగే మనము మాల చూసుకున్నా కూడా 108 పూసలు ఉంటాయి. దాన్ని మళ్ళీ క్యాలిక్యులేషన్ వేస్తే 9 సంఖ్య వస్తుంది. 108, 8 + 1 9 సంఖ్య. అంటే మనం మాలతో చేసేటటువంటి సంఖ్య ఏదైతే ఉంటుందో, మనకు కాలక్రమంలో అది పుణ్య ఫలితంగా మారుతూ ఉంటుంది. మనం రోజు నిరంతరం ఒకే మాలను పట్టుకొని జపం చేయడం ద్వారా ఆ మాలలో శక్తి కూడా చైతన్యం అవుతుంది అని శాస్త్రం తెలియజేసింది. పూర్వకాలంలో మీరు మునులను గనక లేదా ఋషులను గనక చూస్తే, వాళ్ళ చేతులు ఎప్పుడు కూడా ఒక రుద్రాక్షమాల ఉండేటటువంటిది. ఆ రుద్రాక్షమాలతో ఎప్పుడు వాళ్ళు నిరంతరము 365 రోజులు ఎప్పుడూ కూడా జపం చేస్తూనే ఉండేవారు. వాళ్ళు చేస్తున్నటువంటి జపానికి ఒక శక్తి అయితే, ఎప్పుడు ఒకే మాలతో జపం చేయడం వల్ల, ఒకే మాలతో మనం మంత్ర జపం చేయడం వల్ల ఆ మాలలో శక్తి చైతన్యం అవుతుంది. ఆ మాల మనం ధరించడం వల్ల మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇప్పటికీ కూడా చాలామంది తమ మెడలో ధరించే రుద్రాక్ష మాలలు కావచ్చు, స్ఫటిక మాలలు కావచ్చు, పగడపు మాలలు కావచ్చు, లేదా శ్యామలా మాలలు కావచ్చు, మాతంగి మాలలు కావచ్చు, ఇలా మెడలో ధరించే ఏ మాల అయినా సరే అది నిరంతరము జపం చేసుకొని మనం ధరించడం వల్ల మనకు తెలియకుండానే మనకు ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. అంటే ఒక ప్రొటెక్ట్ అనేటటువంటిది, భగవంతుడి యొక్క ఆరా అనేటటువంటిది ఎప్పుడు మన చుట్టూ సరౌండింగ్ తిరుగుతూ ఉంటుంది. అందుకే పూర్వకాలం ఋషులు మునులు ఏదైనా శాపం ఇచ్చినా, వాళ్ళు ఏదైనా మాట అన్నా, లేదంటే వాళ్ళు ఏదైనా చెప్పినా అది ఎందుకు జరిగేది అంటే, వాళ్ళ శబ్దము అనేటటువంటిది ప్రకృతితో కనెక్ట్ అయిపోయి అది ఒక శక్తిలాగా మారిపోయి వాళ్ళు అనుకున్నదే జరుగుతూ ఉంటుంది. అందుకే మంత్రానికి మాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి మాల అనేటటువంటిది ఉండాలి. అది ఇప్పుడున్నటువంటి జనరేషన్లో, పూర్వకాలంలో అవన్నీ అవసరం లేదు, వాళ్ళకు సంఖ్యతో పని లేదు. ఇప్పుడు మనము ఎన్ని చేశాము అని కౌంటింగ్ కోసం మాత్రమే మాలను వాడుతున్నాము తప్ప, మాల లేకపోయినా కౌంటింగ్ చేయాలి అంటే మాల కావాలి. అసలు కౌంట్లెస్, మనం ఎంత చేసినా భగవంతుని సేవ మనం తక్కువే అనుకున్న వాడికి మాలతో పని లేదు. నిరంతరం భగవన్నామస్మరణ వెళుతూనే ఉంటుంది. ఏ రకంగా ఒక్కసారి ఆధ్యాత్మికం వైపు అడుగు పెట్టాము, భగవంతుణ్ణి నమ్మి విశ్వాసంతో మనం ఒక్కసారి ఆయన వైపు అడుగు వేశామంటే భగవంతుడు ఆటోమేటిక్గా తన వైపు లాగేస్తూ ఉంటాడండి. భగవంతుని యొక్క శక్తి అంత గొప్పనైనటువంటిది. కాబట్టి మంత్రదీక్ష, మంత్రజపం చేసేవాళ్ళు మాల ఉపయోగించుకోండి. మాల లేకపోయినా సరే మీరు మనస్సులో మంత్రజపం చేసుకున్నా మీకు శుభం లాభం కలుగుతుందండి.